ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఇండియాలో జీమెయిల్ మాత్రమే వాడుతున్నాం. కానీ రాబోయే రోజుల్లో మనకి ఈ జీమెయిల్ పోయి జోహో మెయిల్ అనే ఒక మెయిల్ అయితే ఖచ్చితంగా అయితే వస్తదనమాట. జోహో కార్పొరేషన్‌కి సంబంధించి రీసెంట్‌గా చాలా యాప్స్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈరోజు మనం జీమెయిల్‌కి అలాగే జోహో మెయిల్‌కి రెండిటి మధ్య డిఫరెన్స్ నేను ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తది. వీడియోని చివరి వరకు అయితే చూడండి. వీడియో గనక నచ్చితే ఖచ్చితంగా ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఫస్ట్ మనం కంట్రీ గురించి గనక మనం మాట్లాడుకుంటే జోహో మెయిల్ అనేది ఇండియాకి సంబంధించిన కంపెనీ అనమాట. జీమెయిల్ మనకి యూఎస్ఏకి సంబంధించిన కంపెనీ. జోహోకి, జీమెయిల్‌కి మనకి మెయిన్ డిసడ్వాంటేజ్ ఇప్పుడైతే చూద్దాం. ఫ్రెండ్స్ మనకి జోహో మెయిల్‌లో 5 జీబీనే ఉంటది స్టోరేజ్. జీమెయిల్‌లో మనకి 15 జీబీ అయితే ఉంటదనమాట. మీరు గూగుల్ ఫోటోస్ గానీ, గూగుల్ డ్రైవ్స్ గానీ ఇవన్నీ వాడుతుంటే మనకి 15 జీబీ ఇవ్వటం అయితే జరుగుద్ది. కానీ జోహోలో మనకి ఓన్లీ 5 జీబీ మాత్రమే అయితే ఇస్తాడు. నెక్స్ట్ మనకి గూగుల్‌లో ఉన్నలాగే మనకి ఇక్కడ అన్ని వర్క్ డ్రైవ్ స్పేసెస్ అన్నీ అయితే ఇక్కడైతే ఉంటాయన్నమాట. గూగుల్ ఫోటోసు, డ్రైవ్సు అలాగే మెయిల్స్ ఎలా ఉంటాయో సేమ్ ఇందులో కూడా అలాగే ఉంటాయి. ఇంకా మెయిన్ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి మన నేమ్ పక్కన ఇంతకుముందు @gmail.com అనేది ఉండేది. కానీ ఇప్పుడు మనకి @johomail.com అని చెప్పేసి జోహో వాడుతున్న వాళ్ళకైతే వస్తదనమాట. ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకి మెయిల్ సెండ్ చేసేటప్పుడు జీమెయిల్‌లో మనకి ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉండవనమాట. కానీ జోహోలో అయితే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. జోహోలో మనకి డిజిటల్ సిగ్నేచర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపించిద్ది. ఇది చాలా క్రేజీగా అయితే ఉంటది. మనకి నార్మల్‌గా జీమెయిల్‌లో ఇలాంటి ఆప్షన్స్ అయితే లేవనమాట. ఇది గనక మీరు ఆన్ చేసి పెట్టుకుంటే మనకేంటి అంటే మనం మెయిల్ పంపిన ప్రతిసారి కింద మన సైన్ గాని, లేకపోతే మన నేమ్ గాని ఏదో ఒకటి అక్కడ యాడ్ అవుతూ వెళ్తా ఉంటదనమాట. ఇది చాలా అయితే బావుంది. ఇంకా మనం దీనిలో చూసుకుంటే మనకి జీమెయిల్‌లో వచ్చేపాటికి ఎప్పుడైనా మనకి యాడ్స్ గాని ఇలా చిరాకొస్తాయన్నమాట. చాలామందికి ఇది ఇబ్బంది కలిగించొచ్చు. కానీ జోహో మెయిల్‌లో మనకి ఎలాంటి యాడ్స్ గాని ఏమి కూడా రావన్నమాట. మీరు చూడొచ్చు. మీరు రెండిటిని కంపేర్ చేస్తూ ఒకసారయితే యూజ్ చేయండి. జోహోలో మనకి రీకాల్ అనే ఆప్షన్ అయితే ఉంటది. అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక మెయిల్ మనం సెండ్ చేస్తే జీమెయిల్‌లో మళ్ళీ దాన్ని డిలీట్ చేయటానికైతే ఉండదు కొన్ని సెకండ్స్ తర్వాతల. కానీ జోహోలో మనం దాన్ని డిలీట్ చేయొచ్చు. కానీ ఆ డిలీట్ చేసిన మెసేజ్ ఖచ్చితంగా అవతల వాళ్ళకైతే కనిపిస్తదనమాట. రెండిటిని కంపేర్ చేస్తూ మాట్లాడితే గనక నాకైతే జోహో మెయిలే చాలా బాగా అయితే నచ్చిందనమాట. ఇప్పటి వరకు మనం జీమెయిల్ వాడాం కాబట్టి జోహోకైతే షిఫ్ట్ అయిపోండి. ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో ఖచ్చితంగా ఈ యాప్‌కైతే సపోర్ట్ చేయండి.